హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వావ్ టేస్టీ. ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో కడాయి పన్నీర్ని ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. దానికన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం. ఫస్ట్ ఒక పాన్ తీసుకొని అందులో 2 స్పూన్లు ధనియాలను యాడ్ చేయండి. ఇప్పుడు 1 స్పూన్ జీలకర్ర, మిరియాలు, సోంపు, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ లవంగాలు, 2 నుంచి 3 ఇలాచీ యాడ్ చేసి స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో 2 నుంచి 3 నిమిషాలు ఈ స్పైసెస్ని మనం డ్రై రోస్ట్ చేసుకుందాం. ఇలా బాగా రోస్ట్ అయిన తర్వాత దీన్ని తీసి మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులో 2 స్పూన్లు ఆయిల్ని యాడ్ చేయండి. ఇప్పుడు 2 ఆనియన్స్ని కట్ చేసి ఆయిల్లో వేసుకుందాం. ఆనియన్స్ బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ బాగా కుక్ అయిన తర్వాత ఒక 4 నుంచి 5 టొమాటోస్ని కట్ చేసి ఇందులో యాడ్ చేద్దాం. ఆనియన్స్ ఇంకా టొమాటోస్ బాగా సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మనం కుక్ చేసుకుందాం. అలాగే మనం రోస్ట్ చేసి పెట్టుకున్న మసాలాస్ని కూడా గ్రైండ్ చేసి పెట్టుకుందాం. ఆనియన్స్ ఇంకా టొమాటోస్ బాగా కుక్ అయ్యాయి. ఇది కాస్త చల్లారాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాస్లో వీటిని కూడా వేసి ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ బటర్ని యాడ్ చేద్దాం. అల్లం వెల్లుల్లిని నేను గ్రేట్ చేసి వేస్తున్నాను. మీరు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా 1 స్పూన్ వరకు యాడ్ చేయొచ్చు. ఇలా బటర్ వేసి అల్లం వెల్లుల్లి బాగా వేగేంత వరకు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి బాగా వేగిన తర్వాత ఇందులో 2 నుంచి 3 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేయండి. అలాగే ఇక్కడ ఒక ఆనియన్ ఇంకా క్యాప్సికమ్ని నేను క్యూబ్స్ లాగా కట్ చేసి ఇందులో యాడ్ చేస్తున్నాను. వీటిని బటర్లో బాగా ఫ్రై చేయాలి. ఇలా బాగా 2 నుంచి 3 నిమిషాల వరకు మనం బటర్లో వీటిని కుక్ చేయాలి. ఇలా కుక్ చేసిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేద్దాం. వీటన్నిటిని బాగా కలిపి మూత పెట్టి ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు కుక్ చేద్దాం. ఇలా ఒక 3 నిమిషాలు కుక్ చేసిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, అలాగే మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం పొడి, ఉప్పుని కూడా యాడ్ చేసి బాగా కలపండి. మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేసి అది ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేసిన తర్వాత మనం పన్నీర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో యాడ్ చేయాలి. అలాగే ఇందులో 1 స్పూన్ కసూరి మేతిని క్రష్ చేసి వేస్తున్నాను. కసూరి మేతి వేయడం వల్ల పన్నీర్కి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలపండి. కలిపిన తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ నేను ఆమ్చూర్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి, మీ దగ్గర అవైలబుల్గా ఉంటే మీరు యాడ్ చేయండి. ఆమ్చూర్ పౌడర్ వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఇలా అన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 5 to 10 మినిట్స్ మనం మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఈ గ్రేవీ అంతా మంచి థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. అంతే అండి, మన టేస్టీ అండ్ యమ్మీ రెస్టారెంట్ స్టైల్లో కడాయి పన్నీర్ రెడీ అయిపోయింది. దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు నమస్తే.